హలో ఫ్రెండ్, తెలుసు కదా మీ ఎస్ఆర్ఏ క్యాటరింగ్ మన ఈవెంట్ వచ్చేసి తొట్టెలో ఉంది. ఈవెంట్ వచ్చేసి ఒక 450 నుంచి 500 మందికి అయితే ఉంది. ఈవెంట్ దగ్గరికి వచ్చిన వెంటనే సామాన్ చెక్ చేసుకుని కటింగ్ అయితే చేసుకున్నాం. కటింగ్ అయిపోయిన వెంటనే గ్యాస్ పై మీద ఒక పక్కకు పప్పు, ఇంకొక పక్కకు గుత్తొంకాయ, అలాగే కట్టెల పొయ్యి ఇట్లా పెట్టుకున్నాం. మటన్ చికెన్ రానికే టైం పడుతుందంటని చెప్పి కట్టెల పొయ్యి పెట్టుకుని కట్టెల పొయ్యి మీద బగారా రైస్ అయితే పెట్టేసినాం ఒక 50 కిలోలు. అంతలోపు ఎసరు వచ్చేస్తే బగారా రైస్ చేసుకుని అలాగే రైస్ గిలో దమ్ముకైతే పెట్టేసినాం. గ్యాస్ పొయ్యి మీద మన వంకాయ కర్రీ అయిపోయింది. పప్పు గిలో ఉడికితే సాంబార్ గిలో పెట్టేసినాం. అంతలోపు ఒక 50 కిలోల మటన్ వస్తే మటన్ గిలో పెట్టేసినాం రైస్ అయిపోయిన తర్వాత. అలాగే మటన్ పెట్టిన తర్వాత ఒక 40 కిలోల చికెన్ వస్తే మంచిగా కడుకొని ఉప్పుకారాలు అయితే కలిపేసినాం. అంతలోపు మన మటన్ గిలో ఒక 70% ఉడికిందంటని చెప్పి మంచిగా ఉప్పుకారాలు అయితే ఇచ్చేసినాం. అంతలోపు ఉప్పుకారం ఇలా చెక్ చేసుకుని మటన్ ఇట్లా అయిపోయిందంటని చెప్పి దమ్మకైతే పెట్టేసినాం. అలాగే ఒక 20 కిలోల వైట్ రైస్ ఇట్లా పెట్టేసినాం. అంతలోపు మన మటన్ ఇట్లా దమ్ అయిపోతే ఒకసారి ఉప్పుకారం లాస్ట్ ఫైనల్ చెక్ చేసుకుని మటన్ ఇట్లా దించేసినాం. తర్వాత అదే గరం పొయ్యి మీద మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే పెట్టేసినాం. అంతలోపు మన బోటి గిట్లా ఉడికితే మంచిగా బోటి ఫ్రై ఇట్లా చేసేసినాం. అంతలో మన చికెన్ ఇట్లా ఉడుకుతుంది. ఈ రోజు మనం చేసిన ఐటమ్ అయితే ఇవే. ఈ ఈవెంట్ వచ్చేసి మన కుమ్మెర గేట్ కు బంగారం మైసమ్మ గుడి దగ్గర ఉండే. మీకు కూడా మా క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే ప్లీజ్ అందరు ఫాలో చేసి లైక్ చేసి కాల్ చేయండి.